ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది నాట్ థియరిటికల్ మేడం. క్లినికల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా కావాలి కాబట్టి TBC is called as the మెడికల్ హబ్ ఆఫ్ యూరోప్. ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్స్ కి మెజారిటీ జార్జియన్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ అ యూరోపియన్ కంట్రీ, సేఫెస్ట్ కంట్రీ, క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ అవకాశం ఇస్తున్న కంట్రీ, అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ఎంబీబీఎస్ పీజీ ఆపర్చునిటీస్ ఎక్కువ అవకాశం ఇస్తున్న కంట్రీ. జార్జియా కంట్రీ యొక్క రెగ్యులేటరీ బాడీ NCEQE, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్. ఎలా అయితే మన NMC ఉందో ఇండియాకి, అక్కడ NCEQ ఉంటుంది. NCEQE ఈస్ రికాగ్నైజ్డ్ బై WFME, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా మేడం, WHO అండర్ లో మెడికల్ ఎడ్యుకేషన్ ని కంట్రోల్ చేసే బాడీ WFME ప్రపంచం మొత్తానికి. ఈ WFME అప్రూవల్ లో NCEQE ఉంది. ఈ NCEQE అప్రూవల్ లో మన యూనివర్సిటీస్ ఉన్నాయి. మన యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ కి ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి పీజీ చేసుకునే ఆపర్చునిటీ అందుతుంది. ఎప్పుడైతే మీరు WFME అప్రూవల్ లో లేని రెగ్యులేటరీ బాడీలో మీరు చదువుకుంటే దట్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్. WDOMS లో, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ లో మనం వెళ్తున్న యూనివర్సిటీ రిజిస్టర్ అయిందా లేదా అది చూసుకోవాలి. అప్రూవల్స్ అండ్ రికగ్నిషన్స్ ఆఫ్ దట్ యూనివర్సిటీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ద ఫస్ట్ థింగ్, ప్రపంచంలో మేము పంపించే దేశం జార్జియా. ఎందుకు అంటే ఇవన్నీ మీకు పాయింట్స్ అని చెప్పిన తర్వాత, ఒకటి పీజీ ఆపర్చునిటీస్ ఎక్కువ, రెండోది మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి యూరోపియన్ కంట్రీస్ కి ఎలిజిబిలిటీ ఉంది, అండ్ ఇండియా క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ, అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా FMG పాస్ పర్సంటేజ్ ఉన్న దేశంలో టాప్ కంట్రీ ఉంది జార్జియా. క్లైమేట్ లో కూడా మన సేమ్ బెంగళూరు క్లైమేట్ లో ఉంటుంది TBC. ఒకటి క్లైమేట్ కి ఇబ్బంది లేదు. అండ్ వెన్ కమింగ్ టు కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ప్యూర్లీ అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. యూరోపియన్ కంట్రీ, యూరోప్ లో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. పీజీ ఆపర్చునిటీస్ ఎక్కువ, USA కనెక్షన్స్ ఎక్కువ. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కి USA లో ఫ్రీ పీజీ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ లో మీకు గుర్తింపు కావాలి అంటే జార్జియా విల్ బి ద బెస్ట్ కంట్రీ ఫర్ MBBS స్టూడెంట్స్. మాకు తెలిసింది ఎడ్యుకేషన్ అడ్మిషన్లు మంచి యూనివర్సిటీస్ ఎక్కడనే ప్రపంచంలో, అక్కడ స్టూడెంట్స్ వెళ్తే ఎంతవరకు సేఫ్ గా, ఎంతవరకు సెక్యూర్డ్ గా ఉంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అవ్వకుండా అన్ని విధాలుగా 21 years నుంచి మేము ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఇంత స్టాండర్డ్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఎవ్రీ యూనివర్సిటీ వాట్ వీ హ్యావ్ బిన్ టేకెన్. మేము ఏవైతే అఫిలియేషన్ అయినా, మేము ఏవైతే టైఅప్ అయిన యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ అన్ని యూనివర్సిటీస్ మీద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఈ యూనివర్సిటీ ఈ స్టూడెంట్ కి ఎంత వరకు ఉపయోగపడుతుంది అన్ని విధాలు చెకింగ్ చేసుకున్న తర్వాతనే, ఇఫ్ ఇన్ కేస్ మా ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయిని ఆర్ ఒక అమ్మాయిని మేము పంపించాలనుకుంటే వీడు ఎలా అక్కడికి వెళ్ళి సస్టైన్ అవ్వగలుగుతాడో అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాతనే మేము ఖచ్చితంగా స్టెప్ తీసుకుంటాం. ఎందుకంటే మోర్ దాన్ ద అడ్మిషన్ వీ డోంట్ వాంట్ టు లూజ్ అవర్ బ్రాండ్. మోర్ దాన్ ద అడ్మిషన్స్, మాకున్న క్రెడిబిలిటీని మేము పోగొట్టుకోదలుచుకోలేదు. అందుకే వి విల్ చూస్ ఓన్లీ ఫర్ జార్జియాకి వెళ్ళిన స్టూడెంట్ 100% ఆడు ఇండియాకి వచ్చి ఎలిజిబుల్ అవుతారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పీజీ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, సేఫ్ గా చదువుకోవచ్చు, సెక్యూర్డ్గా ఉండొచ్చు, క్లైమేట్ ఇబ్బందులు ఉండవు. హాస్టల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సొంత హాస్టల్స్ మావే ఉన్నాయి.